డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ జన్మదిన వేడుకలు మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కురవి భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించిన డాక్టర్ వివేక్ ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. అనంతరం శిథిలావస్థకు చేరుకున్న అంబేద్కర్ భవనం పునర్నిర్మాణానికి తన వంతు సహాయంగా 50,000 ఆర్థిక విరాళాన్ని అందజేశారు. అంబేద్కర్ భవనం సామాజిక, విద్య, చైతన్య కార్యక్రమాలకు కేంద్రంగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ వివేక్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలే తనకు జీవన లక్ష్యాన్ని ఇచ్చాయని తెలిపారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని స్పష్టం చేశారు. నా జన్మదినాన్ని పురస్కరించుకొని నేను మహబూబాబాద్ రావడం జరిగింది. మహబూబాబాద్లో నేను 1 గంట తర్వాత మళ్ళీ మహబూబాబాద్ పోదా కాబట్టి అక్కడ డీటెయిల్గా మాట్లాడతా. ఇక్కడ కురవి గ్రామంలో లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు కురవి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవనం చాలా స్థితిలో ఉండే, ఎక్కడికక్కడ పగిలిపోయి మొత్తం బండలిదైపోయి కాలకృత్యాలు తీర్చుకునే స్టేజ్లో ఉండే. అప్పుడే మేము చూసి ఒక 50,000 రూపాయలు నేను డిక్లేర్ చేయడం జరిగింది. ఇవాళ నేను ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి జూన్ 12 నా బర్త్డే పురస్కరించుకొని కురవి అనేది ప్రతిసారి మహబూబాబాద్ పోతూ సీనన్న దయ వల్ల కురి భద్రకాళేశ్వర దర్శనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి అప్పుడే ఇక్కడ కూడా చూడడం జరిగింది. నాకు జన్మనిచ్చింది, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, నాకు జన్మనిచ్చింది మా తల్లిదండ్రులు అయితే నాకు జీవితాన్ని ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ ఒక్క పదాన్ని ఎప్పుడూ స్మరించుకుంటూ ఈ యొక్క భవనానికి నా వంతుగా, నా బాధ్యతగా నేను తీసుకొని అది ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఇది కేవలం ఇంతవరకే కాకుండా ఇంకా ముందుకు పోయి కూడా మా యొక్క బాధ్యత ఏందో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవనానికి పూర్తిగా మేము సహకారం అందిస్తామని చెప్పి మీ అందరి సమక్షంలో మరొకసారి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.